మన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీమతి వసంత గారు ఈ కార్యక్రమాన్ని 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏ గ్రంథాలయ అధికారి చేయని విధంగా చక్కగా సాగించారు. ఈ గ్రంథాలయ వారోత్సవాలకి మన మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు. 14వ తేదీ ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఉంచారంటే ఆ రోజు చిల్డ్రన్స్ డే, నెహ్రూ జయంతి. నెహ్రూకు పిల్లలంటే ఇష్టము. అందులో భారతదేశంలో మనకు ఈ యొక్క విద్యార్థుల్లో విజ్ఞానం పెరగాలంటే, పిల్లలు అభివృద్ధి చెందాలంటే గ్రంథాలయాలు పునాది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవాలు మదనపల్లిలో చాలా చక్కగా జరుగుతున్నారు. ఈ యొక్క గ్రంథాలయ శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ గారికి కూడా నేను గుంటూరులో కలిసినప్పుడు వసంతమ్మ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరిని విద్యావేత్తలను, కవులను, రచయితలను, సీనియర్ సిటిజన్స్ను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా వీళ్ళకి ఫండ్స్ అనేటువంటిది సక్రమంగా ఇచ్చి వీళ్ళని ఆదుకున్నారంటే ఇంకా రెండింతలు ఉత్సాహంతో చేస్తారనేసి కోరుకుంటున్నాను. గ్రంథాలయ వారోత్సవాల్లో చివరి రోజు ఈ సందర్భంగా మా జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, మదనపల్లిలో గిరిరా ఉన్నత పాఠశాల 100 సంవత్సరాలకు ముందు స్థాపించినటువంటిది. మా పాఠశాలలో గ్రంథాలయం ఉండింది. నేను విద్యార్థిగా చదువుకున్నప్పుడు ఒక బుక్ పోగొట్టేసిన. నేను మళ్ళీ అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరినప్పుడు ఆ బుక్ డబ్బు కట్టించిన. ఆ రికార్డు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి ఓన్లీ లైబ్రేరియన్, వెరీ ఫేమస్. మా స్కూల్ స్టూడెంట్స్కి అందరికీ తెలిసింటాడు. అతడు లైబ్రేరియన్ అంటే అతడు ప్రతి ఒక్క బుక్ను నీట్గా మెయింటైన్ చేసి, ఆ రికార్డ్స్ నీట్గా మెయింటైన్ చేసి నేడు కూడా అవి భద్రంగా ఉన్నాయి. కాకపోతే కాలక్రమేణా విద్యార్థుల్లో ఈ గ్రంథాలయం పట్ల ఆసక్తి తగ్గింది, పుస్తక పఠనం తగ్గి ఇందుకు ముందు పెద్దలు చెప్పినట్లు సెల్లు మీద ఎక్కువ ఆధారపడి సెల్లుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దయచేసి నేటి నుంచి కనీసం ఆ సెల్లుకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలనో అంతవరకు ప్రాధాన్యత ఇచ్చి పుస్తకాలకు ఎక్కువ విలువ ఇవ్వండి. బుక్ రీడింగ్ చాలా మంచిది. ఎవరైతే పుస్తకాలు బాగా చదువుతారో విషయ విజ్ఞానాన్ని బాగా తెలుసుకుంటారు. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి లైబ్రరీని వసంత గారికి మరొక ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. వారోత్సవాలు 14వ తేదీ బాలల దినోత్సవం నుండి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి 20వ తేదీ రోజు ఆఖరి రోజు, వారం రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం, పుస్తక ప్రదర్శనని, కవి సమ్మేళనము, మహిళా దినోత్సవం, ఇలా రోజుకొక కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రంథాలయంలో మదనపల్లిలోనే చాలామంది అందరూ మాకు చాలా బాగా సహకరించారు. పాఠశాల కానీ, కాలేజీ వాళ్ళు కానీ, తర్వాత ఇంకా మన కవులు మళ్ళీ పుర ప్రజలు అందరూ చాలా చక్కగా సహకరించి ఈ గ్రంథాలయ వారోత్సవం ఘనంగా నిర్వహించడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో పిల్లలను తీసుకువచ్చేదే కాకుండా మళ్ళీ వారం కూడా వాళ్ళకి టైం ఇచ్చి, ఒక టైం అంటూ ఇచ్చి గ్రంథాలయానికి వచ్చి పాఠాలు బుక్స్ చదువుకునే అలవాటు చేయాల్సిందిగా వాళ్ళ కాలేజీ యాజమాన్యాన్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే పుర ప్రజలు కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. న్యూస్ పేపర్స్ ఉంటాయి. మీ క్యారియర్ సంబంధించి ఉద్యోగ సోపానం కావచ్చు, మీ విజేత కాంపిటీషన్స్ బుక్స్ కావచ్చు. సార్ ఆ బుక్స్ చదివితే మాకు ఏమొస్తుంది సార్? ఎక్కడెక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడు దాన్ని కండక్ట్ చేస్తారు? ఇంతకుముందు కోటిరెడ్డి సార్ చెప్పినట్టు సార్ చాలా ఎగ్జామ్స్ రాసామని, అలాంటి ఎగ్జామ్స్ మీరు అందరూ రాసి అటువంటి జ్ఞానాన్ని, నేను ఆల్రెడీ చెప్పాను, మీకు కాలేజీలో చెప్పే బుక్స్ పనికి రావు, బయట నాలెడ్జ్ ఎక్కువ రావాలి అంటే ఇలాంటి గ్రంథాలయాల్లో మీరు మెంబర్స్గా జాయిన్ అయ్యి వారంలో 2 రోజులు సార్, వారం మొత్తం రాని నేను చెప్పరా, 2 days వస్తే ఇక్కడ ఉన్నటువంటి పైన బుక్స్ ఉన్నాయి, కింద ఉన్నాయి, మీకు ఎటువంటి బుక్స్ కావాలో తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు మెంబర్గా జాయిన్ కాండి. 20 మందికి ఆ చేతులు ఎత్తిన వాళ్ళకి సార్ పే చేస్తారు. రిమైనింగ్ వాళ్ళు మీ టైం తీసుకొని వచ్చి మెంబర్స్గా జాయిన్ కాండి.